దర్శన్ శరణ్య బెడ్రూమ్లోకి వచ్చేస్తారు. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత శరణ్య సిగ్గుపడుతూ దర్శన్ కాళ్ళకి దండం పెట్టుకుంటూ నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. దర్శన్ సీరియస్గా చూస్తూ ఇంక తనకి కొంగుముడి వేస్తారు కదా, అది విప్పేస్తూ ఉంటాడు సీరియస్గా. అప్పుడే శరణ్య చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏమైందండి, నన్ను ఆశీర్వదించండి అంటే ఏమని ఆశీర్వదించాలి అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు, ఏమని ఆశీర్వదించమంటావు, నేను ముందే చెప్పాను అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందండి, ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నారు అని అంటే, ఎందుకు ఉన్నానో నీకు తెలియదా, నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఎలాగైనా ఈ పెళ్ళి ఆపండి అని నీకు చెప్పాను. నువ్వు సరే అని నాకు మాట ఇచ్చావు, కానీ ఏం చేశావు, నన్ను నమ్మించి నన్ను మోసం చేశావు. దీన్ని నమ్మక ద్రోహం అంటారు. కాదు, నువ్వు చాలా నన్ను అన్యాయం చేశావు అని అంటూ, నువ్వు నమ్మక ద్రోహం చేసిందానివి, ఏమని నిన్ను ఆశీర్వదించాలి, ఇలాగే నన్ను చీట్ చేస్తూ జీవితాంతం ఇలాగే నీ చెప్పు చేతుల్లో ఉంచుకోమని ఆశీర్వదించమంటావా, ఏమని ఆశీర్వదించమంటావు అని దర్శన్ గట్టిగా అరుస్తాడు. అలా వచ్చేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. నేను ఎంత చెప్పాను, నాకు ఈ పెళ్ళి ఆపలేకపోతున్నాను, నాకు చేసుకోవటం ఇష్టం లేదు, మీరే ఆపండి అన్నాను, కానీ నువ్వేం చేసావు, ఆపావా, నా పెళ్ళిని ఆపావా నువ్వు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడు శరణ్య ఏడుస్తూ, నేనెందుకు చేస్తానండి నమ్మక ద్రోహం, ఇదంతా ఏంటి అసలు అని అంటూ ఉంటే, ఏం తెలియదా నీకు అని అంటూ దర్శన్ అరుస్తూ ఉంటాడు. నన్ను నమ్మించి నా గొంతు కోసావు నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.